శ్రీరాముని దయతో పంటలు బాగా పండాలని ఆ దేవుడిని కోరుకున్నట్టు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. శ్రీరాముని ఆశీస్సులతో రాంపూర్ గ్రామంలో రాళ్లవాన పడలేదన్నారు. శ్రీరాముడే రాళ్లవాన నుంచి గ్రామాన్ని కాపాడారు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం రాంపూర్లో సీతారామచంద్రస్వామి ఆలయ రథోత్సవంలో హరీష్ రావు పాల్గొన్నారు. నాడు కేసీఆర్ పాలనలో నంగనూరు మండలం అభివృద్ది చెందిందని 300 కోట్లతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడంతో రైతులకు యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. యువత అందరూ శ్రీరాముని ఆదర్శంగా తీసుకుని సన్మార్గంలో నడవాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. రథోత్సవం ఎంతో అద్భుతంగా రాంపూర్ గ్రామంలో జరుగుతూ ఉంది. పోయిన సంవత్సరం కూడా మీరందరూ పిలిస్తే నేను ఇక్కడికి వచ్చాను. మొన్న కూడా దానికి తప్పకుండా రావాలని మన గ్రామ పెద్దలందరూ కూడా హైదరాబాద్కి వచ్చి నన్ను కలవడం జరిగింది. చాలా సంతోషం. ఈ రథోత్సవంలో నేను పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఏదైనా ఆ దేవుడి దయ ఉంటేనే మనకంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు మనం ఎంతో కష్టపడి కాళేశ్వరం నీళ్లు తెచ్చుకున్నాం. బంగారం వల్ల పంట పండింది అనుకుంటే నిన్న కాక మొన్న రాళ్ళవాన పడి నోటికాడి ముక్క జారి కింద పడ్డట్టు అయిపోయింది. ఇంకా దేవుడి దయ, ఆ భగవంతుడి కృప ఉంటేనే ఏదైనా మనకు జరుగుతుంది. ఆ రాములవారి దయ ఉండాలి. ఇవాళ మనం కేసీఆర్ గారి ఆశీస్సులతో, మీ అందరి ఆశీస్సులతో మన నంగనూరు మండలం ఎంత బాగా అభివృద్ధి జరుగుతుందో మీకు తెలుసు. ఒకప్పుడు సిద్దిపేట పోవాలంటే రోడ్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లాంటి రోడ్డు బ్రహ్మాండంగా సిద్దిపేట దాకా అయితుందో కూడా మీరే చూస్తున్నారు. సింగిల్ రోడ్డు ఉంటుండే, మోటార్ సైకిల్ బస్ వస్తే తిరిగి జారి పడిపోతుంది. ఎక్కడ ఎంతో మంది తలకాయలు వస్తుంటే ప్రాణాలు పోతుండే. ఇప్పుడు 4 వరుసల రహదారి చేసుకున్నాం బ్రహ్మాండంగా. నీళ్లు ఒకప్పుడు తాగడానికి నీళ్ళకే బోరేస్తే రూపరపర చుక్క నీళ్లు రాని ప్రాంతంలో కాలువలు తెచ్చి ఇలా ఎండాకాలంలో కూడా మన పెద్దబాబు 5 చెక్కాములు మంటలు చుట్టుకునేది ఏప్రిల్ నెల అంటే అసలు ఎప్పుడైనా బ్రహ్మంగారి కాలంలో అందరూ కూడా ఎన్నడూ చెప్తున్నామో లేదో, ఎండాకాలంలో చెరువులు నిండుతాయి, ఎండాకాలంలో వాళ్ళు నీళ్లు వాడతాయి అనేది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా చెప్పే విషయాన్ని మన కళ్ళ ముందు చూస్తా ఉన్నాం. ఇక్కడ కరెంట్ కావచ్చు, నీళ్లు కావచ్చు, రోడ్లు కావచ్చు. ఇంకా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఒక 2 నెలలు అయితే స్టార్ట్ అవుతుంది. నేను అప్పుడు 3 ఏళ్ల కింద ఒక ముందు చూపుతో 5 జిల్లాల ఫ్యాక్టరీ తెచ్చి నంగనూరు మండలంలో పెట్టాను. ఎక్కడెక్కడ జనగామ, మహబూబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్ 5 జిల్లాల ఫ్యాక్టరీ తెచ్చి 300 కోట్ల రూపాయలతో నంగనూరులో ఫ్యాక్టరీ పెట్టించాను. మర్చిపోయి